3, 4, 5 5 బాక్సుల్ని కాస్త బయట పెట్టించండి. ఏంటి రోహన్, ఈ బాక్సెస్ ఎందుకు ఇక్కడున్నాయి? ఎప్పటినుంచో అక్కడే ఉన్నాయి. త్వరగా తీసుకురా, చెక్ చేయాలి. అలాగే మేడం. నేను అరే రోహన్, ఎందుకు వాటిని బాస్ క్యాబిన్ కి తీసుకువెళ్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్ అది నేను లైట్స్ ఆఫ్ చేయడానికని వచ్చాను. నా అనుమతి లేకుండా నా క్యాబిన్లోకి రావద్దు. సరే సార్. పల్లవి, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు? బావా, నేను ఆఫీస్లో డ్రగ్స్ ప్యాకెట్స్ చూశాను. డ్రగ్సా? చూడు, నువ్వు ఇందులో అస్సలు ఇరుక్కోవద్దు చెప్తున్నాను. నీ బాస్ ప్రశాంత్ ఉన్నాడు కదా, చాలా డేంజర్ అనే వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎందులోనూ జోక్యం చేసుకోకు. పెడుతుంటారు. హస్బెండ్స్ చేసే తప్పులు వేటిని మీరు పట్టించుకోరు కదా అక్క? సరే, చిన్న డ్రెస్ వేసుకున్నాను, స్కిన్ తెలుస్తోంది అంటే నేనేమైనా ఇన్విటేషన్ ఇస్తున్నానంటారా? నన్నేమైనా చేసుకోమని చెప్తున్నానా? సరే సరే, అదంతా వదిలే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. కొద్ది రోజులు అక్కడే ఉంటాను, తర్వాత రెంట్కి షిఫ్ట్ అయిపోతాను. చూడు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకా మీ బాస్ కి వ్యతిరేకంగా నువ్వు కంప్లైంట్ చేయకూడదు. నేను వెళ్తున్నాను. మిగతా థింగ్స్ తర్వాత తీసుకువెళ్తాను. మీరు కాస్త ఆలోచించండి అక్క. ఒకడు నీతో పాటు ఉంటూ నీ చెల్లి మీదే చేయి చేసుకుంటున్నాడు. వాడు బయట ఇంకేదైనా కూడా చేయొచ్చుగా. ఏంటిది? నేను డ్రాప్ చేయనా? థ్యాంక్ యూ. ఎంత యాటిట్యూడ్ చూపిస్తోంది. అన్నా, జానకి నగర్ వెళ్ళాలి. జానకి నగర్కి ఆటో ఇక్కడ దొరకదు మేడం. ముందుకెళ్ళి రైట్ తిరగండి, అక్కడ దొరుకుతుంది. థ్యాంక్ యూ. నువ్వు ఒక పని చెయ్యి, త్వరగా వెళ్ళి నీ బ్యాగ్ ని రెడీ చేసుకుంటా. అరే, ఇంత లేట్కి వస్తున్నారేంటి? అరే, ఏమైంది? టైలర్ బట్టలు కొట్టలేదు, దగ్గరుండి కుట్టించి తీసుకుని వస్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. నగ్మా, దీన్ని తీసుకెళ్లి ఫాతిమాకిచ్చేయి. ఇది చాలా కాస్ట్ ఉంటది కదా. ఇలాంటివన్నీ ఎందుకు కొన్నారు? ఇప్పుడే బట్టలకి చాలా డబ్బు ఖర్చయింది కదా. నగ్మా, మనిద్దరికి నిఖా జరిగినప్పుడు చాలా గిఫ్ట్లు ఇచ్చున్నారు. అందువల్ల ఇది చేసే తీరాలి. ఇకనైనా నిన్ను పొడిచి మాట్లాడకుండా ఉంటారు. అదలా ఉంచండి. ఆశా బోర్డ్ ఎగ్జామ్ కూడా వస్తోంది కదా, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా పెళ్లి కూడా చాలా ఖర్చు అయిపోయింది. నేను మేనేజ్ చేసుకుంటాను, నీకు టెన్షన్ అక్కర్లేదు. ఉజ్జయిన్కి వెళ్ళాలా లేదా? వెళ్ళు, త్వరగా కానివ్వు. ఐషా, లొకేషన్ నాంచి అక్కడికి వెళ్ళి చేరిన వెంటనే ఫోన్ చేయి. ఎందుకండి మీరు కంగారు పడతారు? మేము ఫోన్ చేస్తాం కదా. సరే, నువ్వే. టెన్షన్ పడకండి, మేము సేఫ్ గానే వెళ్ళిపోతాం. సరే సరే, అలాగే. అర్జున్, రేపటి నుంచి పనికి రాకు. నీ శాలరీని తీసుకో. ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమా? వారం రోజుల్లో నీపైన 2 కంప్లైంట్స్ వచ్చాయి. నీ భార్య ప్రెగ్నెంట్గా ఉంది. అందువల్ల పోయినసారి క్షమించి వదిలేశాను, కానీ ఇప్పుడేమీ చేయలేం.
వెళ్ళి వేరే పని చూసుకో. అమీర్ బాయ్, అదేంటంటే కొత్త చోటుకు వెళ్తే కొత్త ఉద్యోగం దొరుకుతుంది, కొత్త మిత్రులు దొరుకుతారు, అప్పుడు అక్కడ మందు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ మత్తులో నేనేమైనా ఇంట్లో జరిగే విషయాలు చెప్పాను అనుకోండి. అరే లేదు లేదు, నేను అసలు ఎవరికి ఏమీ చెప్పను. అదేంటంటే మత్తులో నాలుకని అదుపులో పెట్టలేం కదా. చెత్తనాయాలా, ఎంత ధైర్యం నీకు! నేను నీకు ఎంతో సాయం చేశాను, నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? నీ ఎంత చూస్తా. నువ్వు ఆఫీస్కి ఎలా వస్తావో అది చూస్తాను. 20 రోజుల జీతాన్ని ఎలా తీసుకుంటావో చూస్తాను. పోరా! నేను చూస్తానురా, నువ్వు కూడా డబ్బులు ఎలా ఇవ్వవో చూస్తాను. ఆయిషా చూడమ్మా, లొకేషన్ పంపించారా? ఎప్పుడో పంపించారు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ పేమెంట్. ఎలా ఉన్నావు రోషిని? లోపలికి రండి. ఏంటి రోషిని, ఎంత లేట్ అయింది? ఈరోజు ఆఫీస్లో కాస్త పని ఎక్కువ. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చుంటావు? ముందు నీ అంతు చూస్తాను. సార్, ఈ రోజే నగ్మా ఇంకా తన కూతురు ఆయిషా ఉజ్జయిన్ నుంచి వచ్చారు. జరగండి, అందరూ అటు వెళ్ళండి. అందరూ ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి. లేవండి. అరే, చెప్పేది మీకు లేవండి. తల మీద బలంగా కొట్టారు సార్. విక్టిమ్ ఫిజికలీ ఫిట్గా ఉన్నారు. చూడండి నగ్మా గారు, ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు నాకు తెలుసు, కానీ ఇన్వెస్టిగేట్ చేసి తీరాలి. మీరింటికి తిరిగి వచ్చిన వెంటనే ముందుగా చూసిందేమిటో నాకు దయచేసి చెప్పండి. ఏమైందండి? లేవండి. మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు అంత నార్మల్ గానే ఉంది, ఆయన కూడా సంతోషంగానే ఉన్నారు. కానీ ఇలా ఎవరు చేశారో అర్థం కావడం లేదు. సార్, మేము ఇక్కడికి వచ్చేసరికి ఏరియా వాళ్ళంతా గుంపుగా ఇక్కడే ఉన్నారు. పూర్తిగా క్రైమ్ సీన్ ని కంటమినేట్ చేశారు. నాకు డౌట్ గా ఉంది, ఫారెన్సిక్ వాళ్ళకు కూడా ఏదీ దొరకదు. సరే, దొరికిన దాన్ని బట్టి చూద్దాం. వచ్చి వాళ్ళని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోమనండి. ఓకే సార్. హలో హలో అక్క, అక్క ప్లీజ్ నన్ను కాపాడు. నేను ఎక్కడున్నానో కూడా తెలియడం లేదు, కానీ ప్లీజ్ అక్క నన్ను కాపాడు. వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరు చంపేస్తారు పల్లవి? అక్క ప్లీజ్, అక్క ప్లీజ్. హలో హలో పల్లవి. లేదు సార్, మాకు ఎవరి మీద సందేహం లేదు. సరే, మీరు ఉజ్జయినికి వెళ్ళడానికి ముందు అమీర్ ఎవరితోనైనా గొడవ పడ్డారా? లేక మీ ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూ? ఆయన నిజంగానే చాలా మంచివారు. ఆయనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు. మంచినీళ్ళు తాగండి. ఇంట్లో వస్తువులు ఏమైనా మిస్ అయ్యాయా? నా ల్యాప్టాప్, నాన్న ఫోను కనిపించట్లేదు. సరే, ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇవి కాకుండా ఇంకేమైనా గుర్తుకొస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. మంజు,
ఈ అమీర్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకో. ఓకే సార్. ఇతని మీద ఎవరు ఇంత కక్ష గట్టారో తెలుసుకోవాలి. నేను ఆఫీస్లో డ్రగ్స్ ప్యాకేజ్ చూశాను. రోషిని, అమర్, రోషిని నువ్వా? ఇన్నేళ్ల తర్వాత ఏంటి? ఎలా ఉన్నా? విషయం ఏంటి? చూడ్డానికి అదోలా ఉన్నా? అంతా ఓకేనేగా? అమర్, నాకు నీ హెల్ప్ కావాలి. ఆహా, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నేను రోషిని వర్మ, జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఎస్, కమిన్. ఆమిద్ నాకు అంతా చెప్పాడు. ఫైల్? ఎస్ సార్. అయితే ఇది నీ ఫస్ట్ జాబ్ అన్నమాట. ఎస్ సార్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా? ఎస్ సార్, నేను ఖచ్చితంగా బాగా పనిచేస్తాను. కష్టపడి పనిచేయనక్కర్లేదు రోషిని, స్మార్ట్నెస్తో పనిచేస్తే చాలు. చేస్తావు కదా? సరే. ఆమెర్ అకౌంట్ నుంచి ఒక హోటల్కి రెగ్యులర్గా పేమెంట్ అవుతోంది, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. నేను ఆ హోటల్కి ఫోన్ చేశాను. అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పారు ఆమిర్ యాదవ్ అక్కడికి ఒక లేడీతో వస్తుంటారట. వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లేడీ పేరు రోష్ని వర్మ. ఇదిగో చూడండి. అంటే అమీర్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉందన్నమాట. సార్, ఇప్పటికైతే అలాగే అనిపిస్తోంది. ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకొచ్చాను. ఇదిగో ఇదొకసారి చూడండి సార్. మర్డర్కి 2 రోజుల క్రితం జరిగింది. ఈ వ్యక్తి తన్ని ఫాలో అవుతున్నారు. సార్, ఈ పర్సన్ బాడీ లాంగ్వేజ్ కాస్త డౌట్గానే ఉంది. తన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నేను ఈ పర్సన్ ఫొటోస్ని సర్క్యులేట్ చేశాను సార్. గుడ్. హలో. ఆమెని తన భార్య చంపింది. ఎవరు మాట్లాడేది? మళ్ళీ చెప్పండి. ఆమెని తన భార్య చంపింది. కానీ నగ్మా ఎందుకు తన భర్తను చంపాలి? హలో. మళ్ళీ చెయ్యి. The number you are trying to call is currently switched off. ఒక యాప్ ఉంది సార్, నేను లొకేషన్ చెక్ చేస్తాను. త్వరగా. లొకేషన్ జహంగీరాబాద్. అంటే ఆ కాలర్ అమీర్ ఉన్న ఏరియాలోనే ఉన్నాడు. సార్, నగ్మాని అరెస్ట్ చేద్దామా? నో, ర్యాండమ్ కాల్ని బేస్ చేసుకుని మనం ఆయన భార్యని అరెస్ట్ చేయడం కుదరదు. ఒకవేళ హంతకుడు మనల్ని దారి మళ్లించడం కోసం ఇలా మోసం చేయొచ్చు. ఈ నెంబర్ని ట్రేస్ చేయండి. ఓకే సార్. మర్డర్ జరగడానికి 2 రోజుల ముందు నగ్మా అన్ని మూమెంట్స్ని ట్రేస్ చేయి. తను మ్యారేజ్కి వెళ్ళడం, ఆ తర్వాత తన ప్రవర్తన. ఓకే సార్. నా వల్ల ఏంది చేస్తాను రోషిని. నేను రేపే మీటింగ్ సెట్ చేస్తాను. నీకు టెన్షన్ అక్కర్లేదు. నీ సిస్టర్కి ఏమీ కానివ్వను. ఇలా చూడు, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాడు చాలా చాలా ప్రమాదకరం. నా గురించి ఏమీ దిగులు పడకు రోషిని. మా మధ్య ఎటువంటి అఫైరు లేదు. నేను అమీర్ ఒకే కాలనీలో ఉన్నాం. ఇంకా చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. ఇంకా 4-5 నెలల తర్వాతే నేను మళ్ళీ వాడిని కలుసుకున్నాను. ఇక్కడ మీకెలా గాయమైంది? ఏమైందో చెప్పండి. అదేం లేదు, కిచెన్లో పనిచేసేటప్పుడు గాయమైంది. అమీర్ నీ ఫ్రెండ్ అని ఇప్పుడే నువ్వు చెప్పావు. అది చిన్నప్పటి ఫ్రెండ్. మరెందుకు హోటల్లో కలిశారు? ఏమైంది రోష్ని? పోలీసులు ఎందుకు వచ్చారు? అమీర్ని మర్డర్ చేశారు. ఆ విషయంగా ఎంక్వైరీకి వచ్చాం. అమీర్ ఎవరు? వాడు మా కంపెనీలో సెక్యూరిటీ ఏజెన్సీ సూపర్వైజర్. అయితే వీళ్ళు ఎందుకు నీ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు? ఇలా చూడండి, తను 9 to 6 అక్కడ పనిచేస్తుంది. రిలేషన్ పెంచడానికి కాదు వెళ్ళేది. నువ్వు ఎప్పుడన్నా అమీర్ని మీట్ చేసావా? నేనెందుకు మీట్ అవ్వాలి? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియదు సార్. అలాగా? ఇది చూడు, గుర్తొస్తుందా?
పద స్టేషన్కి వెళ్దాం. సార్ నేనేం అక్కడంతా చేయలేదు సార్. చెప్తావురా? సార్ నాకేం తెలియదు సార్. నన్ను ఎందుకు సార్ తీసుకెళ్తున్నారు సార్? సార్ నేను అమీర్ని చంపలేదు సార్. నువ్వు అమీర్ని చంపకపోతే నాకు అమీర్ తెలీదు అని ఎందుకు అబద్ధం చెప్పావు? మరి నిజం చెప్పమంటారా? అమీర్ నా పెళ్ళంతో హోటల్కి వెళ్తున్నాడని చెప్పమంటారా? మీరేం చేస్తారు? నా మీద జాలి చూపించి వదిలేస్తారా? వదలరు కదా. అమీర్ని ఎప్పుడు హత్య చేశారు? 23వ తారీఖు నేను ఇక్కడ అసలు లేను. ఇలా చూడండి, మేము ఒక పెళ్లికి వెళ్తున్నాం, అందువల్ల కరెక్ట్గా ఉండాలి. వదిన చేతులు పైకెత్తండి. బాగా సన్నబడ్డారు. ఏంటి మాస్టర్ భలేవారే. మాస్టర్జీ, ఈ పనికి లేడీస్ని పెట్టుండొచ్చుగా. ఇప్పుడు మాకు ఫీమేల్ టైలర్సే దొరకడం లేదు. ఎన్ని సంవత్సరాలుగా బట్టలు కుడుతున్నారు, కానీ ఈయన మించిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఆహా, అది నేను చూస్తున్నానుగా. మీ పని పూర్తయితే అన్నిటినీ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. హ్యాపీ బర్త్డే నగ్మా. నా మీద కోపం తగ్గలేదా? ప్లీజ్ నన్ను క్షమించు. మీరు ఆ టైలర్ ముందే ఎన్నో అన్నారు. ఆ టైలర్ ఏమనుకుంటాడు? ఓ, క్షమాపణ వల్ల పని జరగదా? సరే, గుంజీలు తీస్తాను. ఇక చాలా ఆపండి. మీ నటన అపూర్వం. లేవండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సార్, ఇనిషియల్ రిపోర్ట్ వచ్చింది సార్. అమీర్ని 11 నుంచి 1 కొట్టారు. నగ్మా వాళ్ళ కూతురు ఎన్నింటికి తిరిగి వచ్చారు? నెక్స్ట్ డే 8:30కి. వాళ్ళు వచ్చిన క్యాబ్ని మీరు ట్రాక్ చేశారా? లేదు, ఆన్లైన్ క్యాబ్ అయితే వెంటనే ట్రాక్ అయ్యేది. ఉజ్జయిన్లో అందరితో మాట్లాడుతున్నాం. సార్, ఉజ్జయిన్ నుంచి మరో విషయం తెలుస్తోంది. నగ్మా పెళ్లికి ముందు వేరే ఎవరో ఫరాన్తో ఉండేది. సో పెళ్లికి ముందే కదా? కాదు సార్, ఇప్పటికీ కూడా. ఏ పెళ్లి కోసం అయితే తను ఉజ్జయిన్ వెళ్ళిందో అక్కడ 2-3 గంటలు తను మిస్ అయ్యింది. ఫరాన్ని కలవడానికే వెళ్ళింది. ఫరాన్ వచ్చేసావా? నగ్మా, 2.5 lakhs ఉన్నాయి. ఇంకా కావాలంటే చెప్పు, ఇస్తాను. థ్యాంక్ యూ ఫరాన్. కానీ నగ్మా, మనం ఎంతకాలం ఇలా దొంగచాటుగా కలుసుకోవాలి? నువ్వు నాకు కాస్త టైం ఇవ్వు. నా కూతురు బాధ్యత నా మీద పడింది. ఒక్కసారి తనని సెటిల్ చేశామంటే ఆ తర్వాత చూసుకోవచ్చు. అంతేకాకుండా నేనెవరిని కష్టపెట్టను. నువ్వు బానే ఉన్నావుగా? కూర్చో. ఐషా, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఆ ఆంటీతో మాట్లాడతాం, ఏమంటావు? ఇలా చూడు, ఎలాగో నాన్నగారు లేరు, అదేవిధంగా నా ఇంట్లో కూడా ఏదో ఒకటి అంటారు. అంతకుముందు మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం కదా. నువ్వేం మాట్లాడుతున్నావు సూరజ్? మా నాన్న మీద వేసిన పువ్వులు కూడా వాడనే లేదు. ఐషా, నేను 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 ఆ అర్థంలో చెప్పలేదు ఐషా. పోలీసులా? అమ్మా, మళ్ళీ పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ఇంట్లో ఏదో వెతుకుతున్నారు. ఆ రోజే వాళ్ళకేం దొరకలేదు, ఈ రోజు ఏం దొరుకుతుందని వచ్చారు. రవి, పోస్ట్మార్టం అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ చూపించు. ఇది కూడా సార్. ముందు ఒక హెవీ ఆబ్జెక్ట్తో అమీర్ తల మీద గట్టిగా కొట్టారు. అమీర్ భార్య వాళ్ళ కూతురు బాడీని ఇక్కడ చూసినట్లు చెప్పారు. దాని తర్వాత తలుపులో దేంతోనో ఫోర్స్గా కొట్టారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అమీర్ తలుపు తనే తెరుచుకున్నాడు. ఇది ఒకరు కాదు, ఇద్దరు చేసిన హత్యలా ఉంది. టైలర్తో పాటు ఇంకెవరో ఉన్నారు. సార్, అక్కడ ఇద్దరు ఉన్నట్టు మీరెలా చెప్పగలుగుతున్నారు? ఈ రిపోర్ట్ చూడు మంజు. ఇందులో స్పష్టంగా ఉంది అమీర్ హత్య తలకు దెబ్బ తగిలి జరిగింది. అలాగే కత్తితో పొడవడం వల్ల జరిగింది, రైట్? కానీ 2 రకాల దాడులు ఇంపాక్ట్ ఫోర్స్ వేరువేరుగా ఉన్నాయి. చూడు,
ఓ పని చేయండి, ఈ ఇంటిని మళ్ళీ ఓసారి తరోగా చెక్ చేయండి. సరే, అలాగే సార్. ఓకే సార్. సార్ సార్ ఇటు రండి. సార్ నాకేం తెలీదు, ఇది మాది కాదు. మా బీరువాలోకి ఎలా వచ్చిందో తెలీదు. నేను చెప్తున్నది నిజం. మంజు తీసుకెళ్ళు. అది కాదు పద. సార్, నేను పద, చెప్పేది వెళ్ళి నిజం సార్. స్టేషన్లో మాట్లాడుకుందాం. నేనేం చేయలేదు, నా మాట వినండి. నా మాట వినండి. ఆయిషా, ఆయిషా, మా అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆయిషా, అమ్మని వదలండి. మా అమ్మ ఏం చేయలేదు. మేము ఆయిషా. ఉజ్జయినిలో ఉన్నాం. మేడం, మా అమ్మ ఏం మేడం, చేయలేదు. నేనేం చేయలేదు. నా కూతురు ఒంటరిగా ఉంది. అమ్మా, అమ్మా. సార్, ఈ నగ్మ ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తుంది. కత్తి ఫోరెన్సిక్ రిపోర్ట్ రానివ్వు. మనకు ఆ కత్తి వాళ్ళ ఇంట్లోని అల్మారాలోనే కదా దొరికింది. ఎస్ సార్. రవి, నువ్వేంటి బిజీగా ఉన్నావు? ఈ ఫైల్ అమీర్ ఇంట్లోంచి దొరికింది సార్. అదే చదువుతున్నాను సార్. ఇందులో ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. 4 నెలల క్రితం రోషిని ఒక స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది సార్. తన చెల్లెలు కిడ్నాప్ అయిందని చెప్పి. కిడ్నాపింగ్? ఇట్స్ స్ట్రేంజ్. అంటే రోషిని 2 విక్టిమ్స్ దగ్గర ఇరుక్కుంది. ఒకరు తన చెల్లెలు 4 నెలలుగా కనపడడం లేదు, ఇంకొకరు అమీర్. కానీ ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఈ ఫైల్ ఎందుకని అమీర్ దగ్గరకు వచ్చింది? విచిత్రంగానే ఉంది. ఇలా చూడండి, ఈ ఫైల్లో చాలా అడ్రస్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోటోలు చూడండి. రవి, మనం ఆ కాలర్ మాటలు విని దారి తప్పుతున్నావా? మనం నగ్మాన్ ఎంక్వైరీ చేస్తున్నాం, కానీ ఇక్కడ కేసేమో మరోలా ఉంది. నువ్వు ఓ పని చేయి, రోషన్ని ఇక్కడ తీసుకురా. సార్, ఒక గార్డ్ గురించి తెలిసింది సార్. తన పేరు అర్జున్. తన అమీర్ కింద పనిచేసేవాడు. మర్డర్కి 2 రోజుల క్రితం అమీర్తో పోట్లాడాడు. తన్ని తీసుకురమ్మని నేను సీనాతో చెప్పాను సార్. సార్, నేను నిజం చెప్తున్నాను. నేను ఏమీ చేయలేదు, ఎవరిని చంపలేదు. అమీర్ మీద నాకు కొంచెం కోపం ఉండింది. ఎందుకంటే నన్ను పనులను తీసేస్తానని బెదిరించాడు. వాడు మర్డర్ అయిన తర్వాత పనికి రావద్దని నాకెవరు చెప్పలేదు సార్. నాకు లాభం దొరికింది, కానీ నేను ఎవరిని చంపలేదు సార్. వీడు చిలకలాగా ప్రతిదీ చెప్తున్నాడు సార్. అవును సార్, మాతోనే పనిచేశాడు. కానీ సూపర్వైజర్ అయిన వెంటనే వాడి పొగరు బాగా పెరిగింది. చిన్న విషయాలకి బాగా కోపం వచ్చేది. అమీర్ కోపిష్టి మనిషి అని నువ్వు చెప్తేనే తెలుస్తోంది. కావాలంటే ఆయిషా బాయ్ ఫ్రెండ్ సూరజ్ని అడిగి చూడండి సార్, అతను చెప్తాడు. వాళ్ళిద్దరిని మార్కెట్లో నేనే పట్టుకున్నాను. అమీర్కి ఈ విషయం చెప్పి నేనే పిలిపించాను. నీ పేరేంట్రా? సూరజ్ చౌహాన్. సూరజ్, ఇష్టం వచ్చినట్టు పిచ్చల విడిగా ఊరు తిరుగుతున్నావు. ఎందుకే నీకు స్వేచ్ఛనిచ్చానా? నా కింద పనిచేసే అర్జున్, వాడు ఫోన్ చేసి నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. సార్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సార్. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం సార్. ఇక నుంచి తను ఎప్పుడైనా నువ్వు చూసావనుకో, నిన్నక్కడే చంపి పాతేస్తా. పల్లవిని వెతుక్కుంటూ నేను ఎన్నో చోట్లకి వెళ్ళాను, కానీ ఎవరూ నాకు సాయం చేయలేదు. కానీ అమీరే నాకు హెల్ప్ చేశాడు. పల్లవి ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుండొచ్చు కదా, వాళ్ళ పేర్లు అడ్రస్లు తెలిస్తే చెప్పండి. తెలీదు. నా మెసేజ్కి తను రిప్లై కూడా చేయలేదు. కోపంలో నాకు చెయ్యదని నేను అనుకున్నా. ఇంకా సడన్ గా ఒకరోజు కాల్ వచ్చింది. అప్పుడే తను కిడ్నాప్ అయిందని తెలిసింది. ప్లీజ్ అక్క, నన్ను కాపాడు. వీళ్ళు నన్ను చంపేస్తారక్క. నాకు తెలుసు సార్, ఇవన్నీ చేసింది ఖచ్చితంగా ఆ ప్రశాంతే. కష్టపడి కాదు రోషిని, స్మార్ట్నెస్ తో పనిచేస్తే చాలు. ఒక పేరుకే తన కొరియర్ ఏజెన్సీ నడుపుతున్నాడు, కానీ డ్రగ్స్ అమ్మే వాడు డబ్బు సంపాదిస్తున్నాడు. కొరియర్ బాక్సెస్ లో డ్రగ్స్ నింపుతున్నాడు. అదొక కొరియర్ లాగే వాడు డెలివర్ చేస్తున్నాడు. అది కూడా ఇది లోకల్ డెలివరీ కాబట్టి ఇవి అసలు చెక్కింగ్ కూడా రావు. పల్లవి డ్రగ్స్ చూసింది. దాంతోపాటు నైట్ మా మధ్య గొడవ జరిగింది. తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఆ నైటే తన్ని కిడ్నాప్ చేస్తుంటారు. మొత్తం నా తప్పే. నేను తన్ని ఒంటరిగా ఇల్లు వదిలి బయటికి వదిలిండకూడదు.
నాకు పోలీసులు కూడా హెల్ప్ చేయలేదు. ఎఫ్ఐఆర్లో ప్రశాంత్ పేరు కూడా నేను చేర్చాను. కానీ అందరూ నా దగ్గరకు వచ్చి నీ చెల్లెలు ఎవరితోనో పారిపోయిందని చెప్పారు. తన్ని మేం వెతుకుతాం. ఇట్స్ ఎ ప్రామిస్. ఎప్పుడు మేము నీ ఇంటికి వచ్చామో అప్పుడెందుకు ఇవన్నీ నువ్వు చెప్పలేదు? అమర్, దీన్ని చూడు. ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్, SRB బ్యాంక్. రోషిని, ఇది స్విట్జర్లాండ్ బ్యాంక్. ఒక నిమిషం. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేసి. రోషిని, ఇక్కడికి రా. ఇవి ప్రశాంత్ ప్రాపర్టీ పేపర్స్. అతని పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి. అమర్, వాడు పల్లవిని ఇక్కడే దాచుంచి ఉండాలి. పద, మనం అక్కడికి వెళ్ళి ముందు చెక్ చేద్దాం. లేదు రోషిని, చాలా లేట్ అవుతుంది. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో. కానీ నా పల్లవి. తొందరపడకు, రిస్క్ ఎక్కువగా ఉంది. మనం రేపు మీట్ అవుదాం. నువ్వు ఇంటికెళ్ళు. వీటన్నిటిని తీసి పెట్టేద్దాం. పద, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పద. రోషిని, నేను 3 ప్రాపర్టీలు చూశాను. చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటే ఇది. లోపలికెళ్ళి దీన్ని చెక్ చేద్దాం. రోషిని, ఇక్కడెవరూ లేరు. వెళ్ళి వేరే ప్రాపర్టీ చూద్దాం. రోషిని, ఈ చోటు సేఫ్గా లేదు. మిగతా అడ్రస్లు రేపు నేనే వచ్చి చెక్ చేస్తాను. నువ్వు రానక్కర్లేదు. రా, వెళదాం. రోషిని, టెన్షన్ తీసుకోవద్దు. పల్లవిని నేను వెతుకుతాను. అమర్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. ఎందుకంటే వాడు నాకంటే ముందొస్తే ప్రాబ్లం చేస్తాడు. ఇంకా 3 రోజుల తర్వాత అమీర్ని చంపేశారు. నేను చాలా భయపడ్డాను. ఒకవేళ ప్రశాంత్కి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. దాంతోపాటు పల్లవి ఇప్పుడు వాడి దగ్గరే ఇరుక్కుంది. అమీర్ని కూడా వాడు చంపేశాడు. అన్నిటికీ కారణం నేనే. ఆ ప్రశాంత్ ఏవన్నా చేయగలడు. పల్లవిని నేను మళ్ళీ చూస్తానో లేదో, అమీర్ తప్ప నాకు ఇంకెవరూ అసలు హెల్ప్ చేయలేదు. తన్ని మేం వెతుకుతాం. ఇట్స్ ఎ ప్రామిస్. మీరేం దిగులు పడకండి. ఇక మీరు వెళ్ళొచ్చు. పల్లవిని వెతకడం మా డ్యూటీ. రవి, పల్లవి ఏ నెంబర్ నుంచి కాల్ చేసిందో ఆ డీటెయిల్స్ నాకు కావాలి. కాలర్ ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేయండి. తను అమీర్ వైఫ్ పేరు కూడా చెప్పింది. ఆ ప్రశాంత్ ఇక్కడికి తీసుకురండి. సరే, వాడిని ఇక్కడికి రమ్మంటాను సార్. కానీ చాలా సమయం అయింది కదా, ఇంకా ప్రాణాలతో ఉందంటారా? సందేహమే సార్. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. బాగుంటే బాగానే ఉండనివ్వాలి కదా. బెదిరిస్తున్నావా? అబ్బే లేదు లేదు ఇన్స్పెక్టర్ గారు, అలాంటి పాపం ఎందుకు చేస్తాను? సరే చెప్పండి, నేను మీకేం సహాయం చేయాలి? ఆమీర్ నీకు తెలుసా? మా ప్రాపర్టీకి సెక్యూరిటీ సూపర్వైజర్గా ఉన్నాడు. ఎవరో అతన్ని దారుణంగా హత్య చేశారని విన్నాను. ఎవరు చేశారు? పల్లవి తెలుసా నీకు? తెలుసు, నా దగ్గరే పనిచేసేది డేటా ఎంట్రీ ఆపరేటర్గా. హఠాత్తుగా తన ఉద్యోగం మానేసింది. తనే అమీర్ని చంపిందా? పెద్ద తెలివైన వాళ్ళ ఫీల్ అవుకో. సూటిగా చెప్పు, అమీర్ నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం నీకు ఎప్పుడు తెలిసిందే? ఆమీర్కి నేను దేవుళ్ళ లాంటి వాణ్ణి. నా గురించి తను ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తాడు? అలా దేవుళ్లాగా ఏం పని చేశావు? తన కూతురికి అబార్షన్ చేయించాల్సి వచ్చింది. అందుకు డబ్బులు, అలాగే సీక్రెట్ డాక్టర్ నెంబర్ నేనే తనకిచ్చాను. డాక్టర్ కాంటాక్ట్ నెంబర్? ఇస్తాను. మీరు కూడా వెళ్తారా? మీకేదైనా ప్రాబ్లం ఉంటే తను సాల్వ్ చేస్తాడు. ఓవర్గా మాట్లాడుకో. లేడీస్ మీరు, మేము లేడీస్ని గౌరవిస్తాం. అందుకే ఇప్పుడు కొట్టినందుకు క్షమిస్తున్నాను. లేదంటే ఏంట్రా? ఏం చేస్తావురా చెప్పు. మంజు మంజు లేదు సార్, నేను ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయను. పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక చిన్న అమ్మాయికి నువ్వు అబార్షన్ చేశావు, పైగా అబద్ధాలు ఆడతావా? ఇప్పుడు నీ లైసెన్స్ ను కూడా క్యాన్సిల్ చేసేస్తాను. ఇంకొక అబద్ధం చెప్పావే అనుకో, తిన్నగా జైల్లో ఉంటావు. వద్దు మేడం, దయచేసి అలా చేయకండి. నేను మీకు నిజం చెప్పేస్తాను.
ఆమీర్ 4 వారాల క్రితం తన కూతురుని తీసుకుని ఇక్కడికి వచ్చాడు అబార్షన్ చేయించమని. ఆయిషా, ఇప్పటికీ 2 నెలలే అయింది కాబట్టి ఇప్పుడు అబార్షన్ చేయొచ్చు. అలాగే ఆమీర్, నీ కూతురు ఇంకా మైనరే, పోలీస్ కేసు అయ్యే అవకాశం ఉంది. వద్దు డాక్టర్, ఇలా చూడండి, నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది. ఆ అబ్బాయి తనతో చదువుకునే అతను. ఈ విషయం తెలిసిన వెంటనే వాడు భయపడిపోయాడు. డాక్టర్ సార్, తనకి అబార్షన్ చేసేయండి. పోలీసుల దగ్గరకు వద్దండి. వద్దు నాన్న. ఇక్కడ మేం చేసేవన్నీ నీ మంచి కోసమేనమ్మా. తప్పుగా మాట్లాడతారు, నువ్వు అవన్నీ ఓచుకోగలవా? ఒక కూతుర్ని పెంచడం అంత తేలికైన పనేం కాదు. అది ముఖ్యంగా తండ్రి తనతో లేనప్పుడు. నాన్న నాకు సపోర్ట్ చేశారు. నీకు అబార్షన్ జరిగింది, సో ఖచ్చితంగా సూరజ్ని కూడా కలవనిచ్చి ఉండరు కదా. ఇదంతా జరగటం వల్ల సూరజ్కి అమీర్ మీద కోపం వచ్చుండొచ్చు. చూడండి, సూరజ్ నాన్నని చంపలేదు, అలాగే అమ్మ కూడా చంపలేదు. మీరు తప్పుడు ట్రాక్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇలా చూడు ఆయిషా, మీ అమ్మని మేము అనవసరంగా జైల్లో పెట్టి బంధిస్తున్నావని నువ్వు అనుకుంటే నువ్వే మీ అమ్మకి హెల్ప్ చేయాలి కదా. లేదా ఎవరో చేసిన తప్పుకి మీ అమ్మ బలైపోతుంది. జాగ్రత్త. లేదు, ఇలా అస్సలు జరగదు. రేపట్లోగా బెయిల్ వస్తుందని వకీలు చెప్పారు. తర్వాత జైలుకు వెళ్ళనక్కర్లేదు. అమ్మ ఏం చెయ్యలేదు కాబట్టి మీకు ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. పోలీస్ స్టేషన్లో మాట్లాడాను సార్. లోకల్ పోలీస్ కూడా పల్లవి విషయంగా ప్రశాంత్తో మాట్లాడారు, కానీ వాళ్లకు కూడా ఏమీ తెలియలేదు. ఒకవేళ పల్లవి ఇష్టపడి ఎక్కడికైనా వెళ్ళుంటుంది సార్. ఆవిడ ఫోన్ చేసిన నెంబరు ట్రేస్ చేయలేకపోతున్నాం సార్. ఫేక్ ఐడి అనుకుంటా సార్, స్విచ్ ఆఫ్ అయింది. కానీ ప్రశాంత్ పల్లవిని కిడ్నాప్ చేయడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. నగ్మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫరాన్, అతను కూడా కనపడతలేదు. ఒక్క విషయం తెలిసింది, నగ్మాకి 2.5 లక్షలు ఇచ్చాడు. 2.5 లాక్. నీకు ఇంకా కావాలంటే నాకు చెప్పు. ఆవిడకెందుకు ఇంత డబ్బు అవసరమైంది? దాన్ని నగ్మానే చెప్పాలి. నగ్మా పేరు చెప్పిన మిస్టరీ కాలర్ గురించి ఏమీ తెలియలేదు. టెక్నికల్ టీం చెప్తున్నారు, సిమ్మును యూజ్ చేసి ఆ ఫోన్ను కూడా తనని ఎక్కడో విసిరి పాడేశాడు. ఒకవేళ దాన్ని పగల కొట్టేసి ఉంటాడేమో, ఎందుకంటే దాంట్లోంచి మళ్ళీ ఫోన్ రాలేదు. మనం మొదలుపెట్టిన చోటుకే మళ్ళీ వచ్చాం. మన దగ్గర కేవలం సీసీటీవీ ఫుటేజే ఉంది. పల్లవి కిడ్నాపింగ్ సైట్ నుంచి ఆ కెమెరా ద్వారా వచ్చింది. ఏం దొరుకుతుందో చూద్దాం. ఇద్దరు ఆటో వాళ్లతో కూడా మాట్లాడి చూసాం. పల్లవి ఇక్కడే 2 ఆటో డ్రైవర్స్తో మాట్లాడింది. ఈ కెమెరా నుంచే మనకు ఆ ఫుటేజ్ వచ్చింది. ఫుటేజ్ ప్రకారం చూసుకుంటే పల్లవి ఇక్కడి నుంచి రైట్లో వెళ్ళింది. కానీ ఇక్కడ కాలనీ ఎండ్ అయింది. వెళ్ళడానికి ముందు ఏమీ లేదు. పల్లవి ఇక్కడి నుంచి ఎటు వెళ్ళుంటుంది? ఇలాగే వెళ్ళామంటే ఒక మూసేసిన ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఏమీ లేదు. వెళ్ళి చూసొద్దామంటారా? పద. దీంతోనే కట్టినట్టున్నారు. మేకప్ సామాగ్రి, మూడు వారాల పాత న్యూస్ పేపర్ సార్. అదేంటంటే 3 వారాల క్రితం ఇక్కడికి వచ్చారు. కిడ్నాపర్స్ పల్లవిని ఇక్కడే ఉంచారనుకుంటా. ముందు ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోండి. సరే, త్వరగా. రవి, ఇంజెక్షన్ దీన్ని ట్రాక్ చేయండి. ఈ ఇంజెక్షన్ ఎక్కడెక్కడ అమ్ముతారో తెలియాలి. అలాగే సార్. సార్, ఇవిడికి బెయిల్ వచ్చింది. మెడిసిన్ లిస్ట్ కూడా వచ్చింది సార్. ప్రశాంత్తో కనెక్ట్ అయిన లీడ్ ఏమైనా దొరికిందా? ఒక విషయం ఉంది, పేరు విన్నారంటే భయపడిపోతారు. మీరే ఈ పేరు చూడండి. ఆమీర్ ఇంజెక్షన్ కొంటాడా? అవును సార్. ఒకవేళ ప్రశాంత్ కొనమని చెప్పుండొచ్చు కదా. ప్రశాంత్ అమీర్కి హెల్ప్ చేశాడు కదా ఆయిషా అబార్షన్ కేసులో. ఆ కారణంగా కృతజ్ఞత భావంతో అమీర్ ప్రశాంత్కి హెల్ప్ చేసి ఉండొచ్చుగా. ఇంజెక్షన్ ఎందుకు కొంటున్నారో అమీర్కి కూడా తెలియకుండా ఉండొచ్చు, ఎందుకంటే వాడు పల్లవిని వెతుకుతున్నాడు. ప్రశాంత్కి వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ లేదుగా. ఒకటి ఉంది, లైట్ కనెక్షన్, కానీ ఒకటి దొరికింది. ఏ లొకేషన్కి వెళ్ళామో అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, గంగ్వార్ కన్స్ట్రక్షన్. అది కాకుండా ఈ కంపెనీలోనే ప్రశాంత్ 21% షేర్ హోల్డర్గా ఉన్నాడు. హలో, కార్ ఎక్కండి. ఎక్కడ?
నేను ఏం జరగకూడదనుకున్నానో అదే జరిగింది. పల్లవి, అక్క నాకు జాబ్ వచ్చింది. ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ అక్క. మళ్ళీ వచ్చారంటే? ఈసారి నీకు బెయిల్ దొరకదు. కత్తి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది. నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఈ కత్తి మీద ఉన్న రక్తం, అందులో హీమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉంది. అలాగే బ్లడ్ క్లాట్ కొంచెం ఎక్కువగా ఉంది. అయితే ఈ కత్తిలో ఉన్న రక్తం 24 గంటల తర్వాత దొరికిందిగా ఉంది. ఏంటంటే పోస్ట్ మార్టం తర్వాత ఉన్న బ్లడ్. అమీర్ని తన భార్య హత్య చేసింది. నేను చేసింది తప్పని నేను ఒప్పుకుంటాను. నేనే అమీర్ని చంపాను. అబద్ధం చెప్తున్నావు నగ్మా. మర్డర్ 11 గంటల నుంచి 1 గంటలోగా జరిగింది. రాత్రి 10ంటికే మీ ఊళ్ళో టోల్ని దాటావు నువ్వు. అలాగే 2 తర్వాత ఇంకొక టోల్. అంటే ఈ మర్డర్ జరుగుతున్న సమయంలో నువ్వు బయట ఉన్నావు. దాదాపు 3 గంటల సమయంలోనే నువ్వు ఇంటికి తిరిగొచ్చావు. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే వచ్చుంటావు. ఉండు, నీ అంత చూస్తా. అమీర్, దానికి సిగ్గుగా ఉంది. మా నాన్న నన్ను రేప్ చేశాడు. నా సొంత తండ్రి నన్ను. తన అబార్షన్ చేయించింది సూరజ్ బిడ్డని కాదు, నా కడుపులో ఉన్నది మా నాన్న బిడ్డ. మీ అమ్మ డబ్బు ఏర్పాటు చేసింది కదా, మరెందుకు నువ్వు వెళ్ళలేదు? నాకు వెళ్ళడం ఇష్టం లేదు. తప్పించుకు వెళ్ళడం నచ్చలేదు. వాడిని సరిగ్గా శిక్షించేంత వరకు నేనేది మర్చిపోలేకపోయాను. కానీ ఎప్పుడు నేను మర్చిపోగలను? ప్రశాంతంగా బతకగలను. సూరజ్ తోటి బతకగలను, లేదా జైల్లోనైనా ఉండగలను. కానీ ప్రశాంతంగా. పల్లవిని ఆమెరే కిడ్నాప్ చేసి ఉండొచ్చు. తన్ని రేప్ చేసి మర్డర్ చేసి ఉండొచ్చు. ప్రశాంత్ ముంబైలో ఉన్నాడు.